సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. వివాహ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ భార్యలు పక్కచూపులు చూస్తూ అడ్డుగా ఉన్నారని భర్తలను అడ్డు తొలగించుకుంటున్న ఘటనలు ఆందోళనకరంగా మారాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన తమ్ముడు ప్రియుడితో కలిసి 22 ఏళ్లుగా తోడున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో జరిగింది. అయితే ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించింది. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకొచ్చాయి. ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తువుల స్వామి భువనగిరి పట్టణంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి మోత్కూరు మండలం దాచన గ్రామానికి చెందిన స్వాతితో 22 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి స్వామి తన స్నేహితుడు వీరబాబుతో కలిసి భువనగిరిలో పనులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారిలోని కాటేపల్లి బ్రిడ్జి దాటగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దాదాపు 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో వస్తువుల స్వామి అక్కడికక్కడే మృతి చెందగా వీరబాబుకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వీరబాబును మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే సోమవారం మధ్యాహ్నం వరకు స్వామికి జరిగింది యాక్సిడెంటే అని నమ్మిన కుటుంబ సభ్యులకు ఎక్కడో చిన్నగా అనుమానం మొదలైంది. స్వామిని భార్య తరపు వారి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి బాబాయి ఐలయ్య ఫిర్యాదు ఆధారంగా వారి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. స్వామి భార్య స్వాతి, ఆమె తమ్ముడు మహేష్లను అదుపులోకి తీసుకుని విచారించగా అప్పుడు అసలు విషయం బయటపడింది. స్వామి భార్య స్వాతికి తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన సాయి కుమార్తో 3 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి భర్త స్వామి పలుమార్లు మందలించాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త స్వామి అడ్డుగా ఉన్నాడని భావించిన స్వాతి అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. 12:30 ఫోన్ వచ్చింది. మా పాలడు 12:30 ఫోన్ వచ్చి మా తమ్ముడు కొడుకే నాకు ఫోన్ చేసింది. అక్క తమ్ముడు డాడీకి యాక్సిడెంట్ అయింది, డాడీ సీరియస్గా ఉందని నాకు ఫోన్ చేస్తే ఏమైందిరా అంటే ఏమైందో అక్క నాకు తెలియదు చెప్పిండు, ఫోన్ చేసినట్టు నేను చెప్పాను. చెప్తే మా పిల్లలు బయట మావయ్యకు యాక్సిడెంట్ అయిందట పోయినారు, నా కొడుకులు 2 పంపించినాక మళ్ళీ 1:30 ఫోన్ చేసి అక్క డాడీ చచ్చిపోయిందని మా తమ్ముని కొడుకే ఫోన్ చేసింది. ఏమైంది అంటే ఏమైందో అక్క నాకు తెలియదు చచ్చిపోయింది అంటారు, తీసుకొచ్చారు అక్క ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చినాను. మా తమ్ముని కొడుకే ఫోన్ చేయగానే నేను ఏడ్చుకుంటా నేను ఆయనే ఉన్నాను. ఏమైందో ఎట్లయింది అనేది కూడా మాకు తెలియదు సార్. మా తమ్ముని యాక్సిడెంట్ అయిందని మేము అనుకున్నాం, కానీ యాక్సిడెంట్ అయింది అనేది నిన్న సాయంత్రం దాకా కూడా యాక్సిడెంట్ అని అనుకున్నాను. కానీ ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి మరి అది ఏమైందో ఎట్లయిందో మాకు తెలియదు. కానీ మా తమ్ముడు ఎంత మంచోడో ఈ లోకల్లో ఎవరినన్నా అడుగురి, మా తమ్ముడు ఎంత మంచోడో, ఎంతమందితోని ఎంత మంచిగా ఉంటాడో. షోరూంలో ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా చేస్తుండు, 10 సంవత్సరాల నుంచి చేస్తుండు మా తమ్ముడు. 10 సంవత్సరాల నుంచి ప్రపంచం మొత్తం తెలిసి మా తమ్ముడు ఎవరు అనేది కూడా. మీ తమ్ముడికి పెళ్ళి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు. ఇద్దరు మంచిగా ఉండేదా మరి అప్పుడు? ఎప్పుడైనా మంచిగానే ఉండేది. మరి ఎన్ని రోజుల నుంచి గ్యాప్ వచ్చింది? ఎన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి? మంచిగానే ఉంది, కానీ ఇది ఇట్లా చేయొద్దు అనేది ఒకటి మా తమ్ముడు హెచ్చరించింది. ఇట్లా చేయొద్దు, ఆ విషయం తెలిసి నువ్వు ఇట్లా చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అనేది విమర్శించింది. దాన్ని మనసులో పెట్టుకొని అలా తమ్మిని కట్టుకొని అది ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తుందో మాకు తెలియదు సార్. నేను మొన్ననే వచ్చిపోయినా 15 రోజులు అవుతుంది, ఇప్పుడు కూడా మంచిగానే ఊరు. నేను నిన్నటిదాకా కూడా యాక్సిడెంట్ అనుకున్నాను. ఈ దారుణమైన ప్రణాళికలో తన తమ్ముడు మహేష్ను అలాగే ప్రియుడు సాయి కుమార్ను భాగం చేసింది. సాయి కుమార్ ఓ కారును అద్దెకు తీసుకొచ్చి తన స్నేహితుడితో కలిసి కారు నడుపుకుంటూ
పథకం ప్రకారం స్వామి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారుని వదిలేసి పరారయ్యారు. దీంతో స్వామిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే తన తండ్రి మరణంపై స్వామి కుమారుడు చెప్పిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. తన తల్లి తన తండ్రిని చంపించి చనిపోయిన తర్వాత లేనిపోని నిందలు మోపుతోందని ఆ చిన్నారి చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. పోయే వరకు అర్జెంట్ అని చెప్పారు. గాడి హోంగానే ఎంత దెబ్బ యాక్సిడెంట్ కాదని నాకు అప్పుడు తెలిసిపోయినాక ఇంటికి రాగా వచ్చాక ఏడుస్తుంది. అప్పుడు యాక్షన్ చేసి దగ్గరగా చెప్పింది. మా డాడీ మీద నిందలేసింది, చచ్చిపోయిన మీద నిందలేసి ఒక పట్టించుకోవాలనుకుందేమో. మా డాడీ మీద నిందలేసింది, బయట వాడికి చచ్చిపోయిన మీద నిందలేసింది. దానికేమొస్తుంది? మా డాడీ ఉంటాడు కొట్టిపించేది, మా డాడీని చంపిపించాడు. మొత్తం అందరితో మంచిగా ఉంటుంది సార్. మా డాడీ ఇంతమంది వచ్చారు, ఎందుకు వచ్చారు? మా డాడీ కోసం వచ్చారు. అందరితో మంచిగా ఉంటాడు, ఎవ్వరు పెరుగువాడు, అందరినీ మంచిగా చూసుకుంటాడు. చచ్చిపోయిన మీద నిందలేస్తుంది మా అమ్మ బయటికి వెళ్ళని. మా మామయ్య అన్నీ చేస్తాడు. అన్న పైసలు తీసుకుంటే 3 lakhs తీసుకుంటాడు డాడీ నుంచి. ఒక్క సింగిల్ ఏం పేడ్ ఇవ్వలే. 3 lakhs కావాలంటే 3 lakhs ఇచ్చిండు, బండి ఇచ్చిండు, షాప్ పెట్టండి షాప్ పెట్టి ఇచ్చిండు. 3 lakhs తీసుకుండు. వాళ్ళంతా ప్లాన్తో చేసిరు. అంతా మా డాడీని చంపనీకి అంతా చేసిరు. మా డాడీ ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళని. మా డాడీ వాళ్ళని ఏం అనలేదు. చచ్చిపోయిన నిమ్మల్ని నిందలేస్తారు. ఇప్పుడు మా డాడీ ఇప్పుడు ఏం లేదు, చచ్చిపోయిన నిందలేస్తారు. అట్లా చేసింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది, ఇట్లా చేసింది అని ఎట్లా చేసిండు, ఏడ చేసినాను మా డాడీ చేయంగా. మా డాడీ చేయంగా ఏం చేసినాడు? మా డాడీ ఆడిపోయింది అని నిందలేస్తుంది. మా డాడీ ఎటు పోలే, ఏ తప్పు చేయలే డాడీ. ఒక్క మాట ఎవరిని అనలేదు. అందరినీ మంచిగా చూసుకున్నాను. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో స్వాతి మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనం నడిపిన సాయికుమార్, వాహనంలో ఉన్న మరొకరిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.